హలో అండి, వెల్కమ్ టు వేల్ తెలుగు రుచులు. ఈరోజు ఫ్రైడ్ ఇడ్లీ చేసుకుందామండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ కానీ లేదా అప్పటికప్పుడు వేసుకునే ఇడ్లీ అయినా సరే ఫ్రైడ్ ఇడ్లీ చేసుకుందాం. రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా. సంథింగ్ స్పెషల్లా ఎలా చేసుకుంటే పిల్లలైనా మనకైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయగలం. ఎలా చేయాలో చూద్దామా. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసేద్దామండి దీంట్లో. కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది రైస్తో చేసిన ఇడ్లీ అండి. లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసిన పిండితో చేసిన ఇడ్లీ. అందుకు కొంచెం స్టిక్కీగా ఉంది, బట్ ఏ ఇడ్లీ అయినా బాగా వస్తుంది. తీసేద్దాం ఇంకేది అయిపోయింది. ఎలా ఎన్ని కావాలంటే అన్నీ మనం ఫ్రై చేసుకోవచ్చండి. అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది బాండీ పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసానండి. కొంచెం ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండి, అండ్ చిల్లీ, అండ్ దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. కొంచెం పసుపు, అండ్ టమాటా. టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేగనిద్దామండి. ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదండి, ఇది కొంచెం దీని వరకు మాత్రమే ఉప్పు. ధనియాల పౌడర్, కారం,
మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వండిద్దామండి, ఫ్లేవర్స్ పడతాయి. ఒక 2 స్పూన్లు నీళ్లు వేద్దామండి. ఎక్కువ వేయద్దు, కొంచెం. ఒకవేళ టమాటాస్లో ఎక్కువ వాటర్ వస్తే అసలు వాటర్ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇడ్లీలు దీంట్లో వేసాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదామండి, ఫ్లేవర్స్ అన్ని ఇడ్లీకి పడతాయి. దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, అంతే అండి. ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం అండ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.